హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ అండ్ అమ్ములు వ్లాగ్స్. ఈరోజైతే మేము కర్ణాపురం చర్చికి వెళ్తున్నామనమాట. చర్చ్ అయితే చాలా బావుంటది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చూడని వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫుల్ చర్చ్ ఎక్స్‌ప్లోర్ చేశాననమాట. అండ్ ఇక్కడ మా బుడ్డోడు మీకందరికీ హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా మా మెలిన్‌కి హాయ్ చెప్పేసేయండి. చర్చికి వెళ్ళాక దాన్ని ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ మొత్తం మాట్లాడుకుందాం. ప్రెజెంట్ మేమైతే వరంగల్లో ఉంటున్నాము. సో మేమున్న దగ్గర నుండి ఇక్కడికి అంటే ఈ చర్చికి 30 కిలోమీటర్స్ అంత దూరం ఉంటుందన్నమాట. సో ఈరోజు మేము బైక్ మీద వచ్చాము. మేము అప్పుడప్పుడు ఈ చర్చికి వస్తుంటాము. ఒక్కొక్కసారి బస్కి కూడా వస్తాము, లేదంటే వెహికల్ మాట్లాడుకొని కూడా వస్తుంటాం అనమాట. మా అమ్మ వాళ్ళది వరంగల్. సో నేను పుట్టి పెరిగినంత ఇక్కడే అనమాట. సో నేను చిన్నప్పటి నుండి ఈ చర్చికి వచ్చేది. బట్ నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ చర్చ్ ఇలా లేదు. రేకుల షెడ్ ఉండేదన్నమాట. సో దాని కిందే ప్రేయర్స్ అనేవి జరిగేది. మేమైతే చర్చికి రీచ్ అయిపోయాము. చర్చికి రీచ్ అవ్వగానే చూడండి మా అక్క వాళ్ళ పాప వాళ్ళు కూడా వచ్చారనమాట ఈరోజు చర్చికి. వాళ్ళది కూడా ఇక్కడ నుండి దగ్గరే. సో వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు. అండ్ ఇది మా అక్క వాళ్ళ పాప. చూడండి అది ఎలా వచ్చిందో. మేము బైక్ దిగగానే మమ్మల్ని గుర్తుపెట్టి ఊరికొచ్చిందనమాట. మా బాబు అన్న దానికి ఫుల్ ఇష్టం, అండ్ నేనన్నా ఫుల్ ఇష్టం అనమాట. వాళ్ళు మాకంటే ముందే వచ్చారు. సో మా కోసం వెయిట్ చేస్తుంటే అటు సైడ్ వెళ్ళి మేము కలిసి మళ్ళీ చర్చికి వెళ్ళిపోయాము. చర్చికి మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడే అనమాట. ఈ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. అంటే పార్కింగ్కి వేరే ఉంటుంది, అండ్ ఇంకొక చర్చ్ సైడ్కి ఉంటుంది అనమాట. అండ్ రేకుల షెడ్ అని చెప్పాను కదా, సో అది కూడా సపరేట్ ఇంకా అలానే ఉంది. అక్కడే మనకి ఫ్రైడే రోజు చర్చ్ మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి ఎవ్రీ సాటర్డే జరుగుతుంది. అంటే సాటర్డే ప్రేయర్ మీటింగ్ లాగా జరుగుతుంది అనమాట. పెద్దగా చాలా వేల మంది వస్తారు ఇక్కడికి సాటర్డే రోజు. మేమైతే ఫ్రైడే రోజు వచ్చామన్నమాట. ఫ్రైడే అయితే ఎక్కువ మంది ఉండరు. ఎవరైనా విజిటర్స్ ఉంటే అలాంటి వాళ్ళు ఉంటారు. ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది చిన్నగా. అండ్ ఈరోజు ఏంటంటే ఇక్కడ మెయిన్ పాస్టర్ మనకి పాల్సం బ్రదర్ గారు ఉన్నారు కదా, సో అతను కలుస్తాడనమాట ఈరోజు వెళ్తే. ఎవరైనా తనని కలవాలనుకుంటే ఈరోజు వస్తారనమాట. అంటే తనని కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని ప్రేయర్ చేయించుకోవడానికి ఈరోజు కూడా వస్తారు కొంతమంది. ఇక్కడ ప్రేయర్స్ చేసుకుంటే కూడా చాలా అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. అంటే ఏదైనా కోరుకుంటే అవి జరుగుతాయి అన్నమాట. సో చాలామంది నమ్మకంతో ఇక్కడికి వస్తారు ఎవ్రీ సాటర్డే. అండ్ మేము కూడా చాలాసార్లు వచ్చాము, అండ్ మేము కోరుకునేవి కూడా జరిగాయి అన్నమాట. అందుకే మేము నమ్మకంతో అప్పుడప్పుడు ఈ చర్చ్కి వస్తుంటాం. ఈ చర్చ్లో పాస్టర్ పాల్సన్ బ్రదర్ గారు ఉన్నారు కదా, సో తను 10 years ఓల్డ్ అప్పటి నుండి అనుకుంటా ఈ సేవలో ఉన్నారు. అప్పటి నుండి అంటే ఒక చిన్న పూరి గుడిసెలో తన సేవ స్టార్ట్ చేశాడనమాట, దేవుని మీద విశ్వాసం పెట్టి. సో అప్పటి నుండి తన ప్రేయర్స్ ద్వారానే ఇక్కడి వరకు ఈ చర్చ్ని నిర్మించే వరకు తన సేవ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. తను మ్యారేజ్ కూడా చేసుకోలేదన్నమాట ఇంతవరకు. అండ్ ఈ చర్చ్ ఎంట్రన్స్లోనే తన హిస్టరీ అంతా ఉంటుందన్నమాట. అంటే చర్చ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు సేవ మొదలు పెట్టారు, అండ్ ఈ చర్చ్ కట్టే వరకు ఎన్ని సంవత్సరాలు పట్టింది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా మీకు ఎంట్రన్స్లో ఉంటుంది. అది షూట్ చేయడం అయితే నేను మర్చిపోయాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్దగా ఉంటుందంటే ఈ చర్చ్ ఆసియాలోనే లార్జెస్ట్ చర్చ్ అనమాట ఇది. అండ్ వరల్డ్లో 3rd ప్లేస్లో ఉంది ఈ చర్చ్. అండ్ ఈ చర్చ్ కట్టడానికి ఫస్ట్ బడ్జెట్ 20 కోట్లు అనుకున్నారంట, కానీ పూర్తయ్యేసరికి 150 కోట్లు అయిందని అంటున్నారు. ఆ పాల్సన్ అంకుల్ సేవ స్టార్ట్ చేసినప్పటి నుండి చూసుకుంటే అసలు ఇది ఒక పెద్ద మిరాకిలే అనుకోవచ్చు. సో ఇక్కడైతే దేవుని పవర్ ఉంది కాబట్టి ఇది ఇంతవరకు వచ్చిందని మా అందరి నమ్మకం. సో అందుకే మేము అప్పుడప్పుడు చర్చ్కి వస్తుంటాం అండ్ చాలా నమ్ముతాం అన్నమాట. సో మీరు కూడా ఎవరైనా చూడకుంటే ఫస్ట్ టైం
రావాలనుకున్నా మీరెక్కడున్నా ఒకసారైతే వచ్చి విజిట్ చేసి వెళ్ళండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. బయట గ్రీనరీ చూసారు కదా! సో, అక్కడైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్‌గా ప్రేయర్స్ చేసుకుంటే గూడా మీకు జరుగుతాయన్నమాట. సో, ఇప్పుడైతే చర్చ్ అంతా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. చూసారు కదా! సో, రౌండ్‌గా ఇలా కట్టారనమాట. అండ్ పైనొచ్చేసరికి అక్కడ సన్‌లైట్ పడేలాగా గ్లాస్ అనేది పెట్టారనమాట. సో, అంతా ఈ చర్చ్ అంతా వెలుగులాగుంటుంది లైట్స్ లేకపోయినా. చూస్తున్నారు కదా! ఎంత పెద్దగా ఉందో. సో, ఇలా రౌండ్‌గా కట్టారనమాట. 40,000 మంది కూర్చొని ప్రేయర్ చేసుకునేలాగా ఇది కట్టారంట. ఆ! ఆ! హ్మ్. 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 ఆ! హ్మ్. 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 చూసారా ఎంత క్యూట్‌గా మాట్లాడుతుందో? అంటే ప్రేయర్ చేస్తుందనమాట. మా అందరి పేర్లు చెప్పి ఇక్కడ అందరిని కాపాడు యేసయ్య అని ఆమెనంటుంది. ఆ తర్వాత మేమిక్కడ మా బాబుని కూర్చోబెట్టుకొని కూడా నేను ప్రేయర్ చేయమని చెప్తున్నాననమాట. సో, కొద్దిసేపు అలా ఉండి ఆ తర్వాత మేము మా అక్క, నేను చాలా సేపు ప్రేయర్ చేసుకొని, ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే అది రాసుకొని, తర్వాత బయటికి వెళ్ళామనమాట. పిల్లలకి ఫుడ్ తినిపిద్దామని. అప్పటికే లేట్ అయింది. అంటే 2:30 అలా అవుతుంది. సో, నేను మా అక్క అయితే ఫాస్టింగ్ ఉన్నాము. మేము 3:00 తింటాము. కానీ పిల్లలు మళ్ళీ ఆగరు కదా! అని చెప్పేసి వాళ్ళ కోసం ప్రేయర్ చేసుకొని 2:30 వరకి బయటికెళ్ళి ఫుడ్ తినిపిచ్చామనమాట. ఇక్కడ సమీక్ష చూడండి ఏం చేస్తుందో. నేను ఫోటో తీస్తున్నానేమో అనుకోని ఇలా స్టిల్స్ ఇస్తుందనమాట. ఆ తర్వాత మా బాబుని గూడా తీసుకొచ్చి దాని పక్కన పెట్టి దించుకుందామని ఒకటే రమ్మని అడుగుతుంటే వాడు మాత్రం అస్సలు రావట్లేదు. వాళ్ళ డ్యాడీ దగ్గరే ఉంటున్నాడు. సో, ఆ బ్యాగ్‌తోనే ఆడుతున్నాడని ఆ బ్యాగ్ తీసుకుపోయి అక్కడ పడేసిందనమాట. చూడండి. తర్వాతనేమో వస్తాడేమో అని చూస్తే వాడైతే అస్సలు రాలేదు. వాళ్ళ డ్యాడీ దగ్గరే కూర్చున్నాడనమాట. వాడిని చాలా సార్లు అడిగింది పాపం. దిగుదాం రా, రా అని. దానికిప్పుడే ఇంత తెలివుంది చూడండి. సో, ఇంకా వాడికొక ముద్దు పెట్టేసి వచ్చేసిందనమాట పాపం. వీళ్ళిద్దరు బాగా ఆడుకుంటారనమాట. సో, వాడంటే దానికిష్టం కదా! సో, వాడిని బాగా ఆడిపిస్తది. ఇక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ రాస్తుంది మా అక్క. తను తర్వాత మళ్ళీ మేము గూడా రాసామనమాట. రాసి అక్కడ ఆఫరింగ్ బాక్స్ ఉంటుంది. అందులో వేసాము. ప్రేయర్ రిక్వెస్ట్ ఫార్మ్స్ అక్కడ ఉంటాయి. మనకు తీసుకొని మనం ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకొని అందులో వేస్తే వాళ్ళు చదివి మన గురించి ప్రేయర్ చేస్తారనమాట. సో, అక్కడ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ బయటికొచ్చేసాము. ఇక్కడ మీకు ప్లేస్ చూపిస్తా చూడండి. ఇక్కడ దీని వెనకాలంతా మామిడి తోట ఉంటుందనమాట. సో, అక్కడ అందరూ కింద కూర్చొని సాటర్‌డే రోజు ఎవరైనా ఫుడ్ తెచ్చుకుంటారు కదా! సో, అలాంటి వాళ్ళందరూ అక్కడ కూర్చొని తింటారు. మేము కూడా అక్కడే కూర్చోవాల్సింది. కానీ వర్షం పడ్డదనమాట. సో, నిన్న నైట్ వర్షం ఈరోజు ఎర్లీ మార్నింగ్ గూడా పడింది. సో, అందుకే అటు సైడ్ అంతా పచ్చిగా ఉందనమాట. సో, అందుకే ఇక్కడ కూర్చొని తింటున్నాము. అండ్ చూడండి అసలు ఎంత బావుంటదంటే ఈ మామిడి తోట అంతా చాలా మంచిగా ఉంటది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తా ఉంటారు వర్కర్స్ కూడా. సో, అక్కడ మనం కూర్చొని తినడానికి గూడా చాలా బావుంటది. అండ్ ఆ చెట్ల కింద ప్రశాంతంగా కూర్చుంటారు చాలామంది. అండ్ అటు సైడ్ మీకు చూపిస్తా చూడండి. ఆ సందుల నుండి కనిపిస్తుంది గదా! అటు సైడే మనకి రేకుల షెడ్ ఉంటది. అక్కడే అప్పుడు మీటింగ్ జరిగేదనమాట. సో, అందరూ ఇక్కడ కూర్చొని కూడా ప్రేయర్స్ అనేది వినేది. సో, మేమైతే చాలా సార్లు ఇక్కడ ప్లేస్ సరిపోక ఇక్కడ కూర్చొని గూడా ప్రేయర్ అనేది వినేదనమాట. ఆ తర్వాత మళ్ళీ ప్రేయర్ అయిపోయిన తర్వాత లంచ్ చేసుకొని మళ్ళీ బయటికెళ్ళి వచ్చేది.
ఈ ప్లేస్ చాలా పెద్దగా ఉంటది. ఇంకా నేనైతే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదనమాట. అటు సైడ్ ఇంకా వేరే చర్చ్ ఉంటది. కానీ వెదర్ చూస్తే వర్షం పడేలా ఉందని మేమైతే తొందరగానే స్టార్ట్ అయ్యాము. సో, అందుకే చూపించలేదు. నేను మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేసి అటు సైడ్ చర్చ్ ఎలా ఉంటది అన్నీ నేను చూపిస్తా. సో, ఇటు సైడ్ దారి ఉంటది. అటు సైడ్ నుండి వెళ్ళాలన్నమాట చర్చ్‌కి. అండ్ ఇక్కడ ఒకసారి మళ్ళీ మీకు మొత్తం చూపిద్దామని, అండ్ నేను కూడా చూడలేదని చెప్పాను కదా! సో, చుట్టూ తిరిగి ఒకసారి చూసొద్దామని మళ్ళీ చర్చ్ లోపటికైతే వచ్చాము అన్నం తిన్న తర్వాత. చూడండి అసలు ఎంత బావుందంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ చాలామంది ఫారినర్స్ కూడా ఇక్కడ విజిట్ చేయడానికొస్తారనమాట. అప్పుడప్పుడు మేము వచ్చినప్పుడు చూసాము. మీరు కూడా ఒకసారి రావడానికి ట్రై చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ కోరుకున్నది కూడా జరుగుతుంది కదా! సో, మీకేమైనా విషెస్ ఉంటే ఇక్కడికొచ్చి ప్రేయర్ చేసుకొని వెళ్ళండి. అండ్ ఇక్కడికి సాటర్‌డే రోజు మీటింగ్ అవుతుందని చెప్పాను కదా! ఆ రోజైతే హిందూస్ ఒస్తారు, ముస్లిమ్స్ ఒస్తారు అండ్ క్రిస్టియన్స్ కూడా ఒస్తారనమాట. ఇక్కడ నుండి మీకు వెహికల్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. అంటే సాటర్‌డే రోజొస్తే మాత్రం మీటింగ్ పెద్దగా జరుగుతుంది కాబట్టి బసెస్ అయితే కాజీపేట వరకే ఉంటాయి. లేదంటే వరంగల్ బస్ స్టాండ్ వరకు ఉంటాయన్నమాట. అండ్ ఇంకా వెహికల్స్ గూడా ఉంటాయి. మీరు ఒకవేళ ఇక్కడ చర్చికి రావాలనుకుంటే మీకు వరంగల్ నుండైనా ఉంటాయి. అండ్ ఇటు సైడ్ జనగాం నుండైనా ఉంటాయి. హైదరాబాద్ నుండైనా లేదంటే హన్మకొండ నుండి కూడా ఉంటాయన్నమాట. బసెస్ ఉంటాయి. లేదంటే క్రూజర్స్ ఉంటాయి కదా! అలాంటియి కూడా కాజీపేట నుండి అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. కాజీపేటలో దిగి క్రూజర్స్‌ని మాట్లాడుకొనైనా రావచ్చు. లేదంటే బసెస్ ఉంటాయి. బస్‌లో అయినా ఈ చర్చ్‌కి మీరు రీచ్ అవ్వచ్చన్నమాట. చర్చ్ లోపటి వరకి తీసుకొచ్చి దించుతారు. కర్ణాపురం అంటే ఇక్కడ సరౌండింగ్స్‌లో అందరికీ తెలుసు. సో, మీరెవ్వరిని అడిగినా చెప్తారనమాట. వరంగల్‌లో అయినా, కాజీపేటలోనైనా అడిగి మీరు కర్ణాపురంకి రావచ్చు. ఇటు హైదరాబాద్ నుండి రావాలనుకున్నా రావచ్చనమాట. ఓకేనా? ఒకసారి వచ్చి అయితే విజిట్ చేసి వెళ్ళండి. చాలా బావుంటది చర్చ్. ఇంకా నేను మొత్తం చూపించడానికి నాకు వీలవ్వలేదనమాట. పిల్లలు చూసారు కదా! అలా పరిగెడుతూనే ఉన్నారనమాట. సో, వాళ్ళని ఆపడమే పెద్ద టాస్క్ అయింది మాకు. ఈ గార్డెన్ చూసారా? చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ ప్లాంట్స్ డిజైన్ గానీ, అండ్ చర్చ్ కడతారు. కానీ ఇంత గ్రీనరీ మెయింటైన్ చేయడం కూడా ఇక్కడే చూసాను నేనైతే. నేను వెళ్ళిన చర్చెస్‌లలో. సో, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ చాలా చాలా పెద్దదనమాట. ఎప్పటికప్పుడు వర్కర్స్ క్లీన్ చేయడం గానీ, అండ్ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ బయట ఎవ్వరు కూర్చోవడానికి ఉండదు. అంటే ఫోటోస్ వరకి దిగొచ్చు. లేదంటే కూర్చొని ఫుడ్ తినడం అలాంటివి చేయొద్దు. అన్నీ బయటనమాట. సో, చాలా క్లీన్‌గా, గ్రీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడున్న ప్లాంట్స్ గానీ ఏవి తెంచొద్దనమాట. ఫ్లవర్స్ గానీ, ప్లాంట్స్ గానీ ఏవి తెంచొద్దు. సో, అలా పెట్టారనమాట రూలు. చాలా గ్రీన్‌గా చాలా బావుంది కదా! ఇది చాలా పెద్ద చర్చ్. అంటే ఆసియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అంటే, లార్జెస్ట్ అంటే అర్థం చేసుకోండి. ఇంకా ఇలాంటిది మీరు వేరే ఎక్కడ చూడరు. సో, ఒకసారైతే ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, మేమైతే ఇక మా అక్క వాళ్ళ ఫ్యామిలీ, మేము అలా మొత్తం చర్చ్ అంతా తిరిగేసి, ఆ తర్వాత కొన్ని ఫోటోస్ తీసుకున్నామనమాట. ఆ తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాము. చూడండి లైట్‌గా వర్షమైతే పడుతుందనమాట. కానీ కొద్దిసేపటికి మళ్ళీ వర్షం అనేది ఆగిపోయింది. కొంచెం ఎండొస్తుంది. కొంచెంసేపు వర్షం పడుతుందనమాట. సో, చూసారు కదా ఫుల్ వీడియో. ఎవరైతే ఫుల్ వీడియో చూసారో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్‌ని ఫాలో చేయండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌లో బ్యూటీ టిప్స్ ఫర్దర్‌గా చేయాలనుకుంటున్నా. అలాగే బేబీ కేరింగ్ వీడియోస్, బేబీ ఫుడ్ వీడియోస్ కూడా చేయాలనుకుంటున్నా. మీరు గనుక ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఓకేనా? మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో, ఈ వీడియో ఇంతే. మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.